హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యంతో చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీని చూద్దాం. మనం ఎక్కువగా సగ్గుబియ్యంతో స్నాక్స్ చేసుకుంటూ ఉంటాం కదా! కానీ ఇలా రైస్‌లోకి తినేలా సగ్గుబియ్యంతో ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఒంట్లో ఉన్న వేడిని తీసేస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకి చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఇలా ఒక గిన్నెలోకి 1 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యంలోకి వాటర్ పోసి ఓసారి నీట్‌గా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు మజ్జిగను తీసుకోవాలి. ఇలా పల్చటి మజ్జిగను తీసుకొని ఈ సగ్గుబియ్యంలోకి పోసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకొని మూత పెట్టి ఈ సగ్గుబియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. చూడండి, ఒక గంట తర్వాత ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి. సగ్గుబియ్యం అనేవి ఇలా మెత్తగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను పెరుగుని వేసుకుందాం. ఇలా అంతా ఓసారి కలుపుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులోకి పోపును వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పోపు గింజలను వేసుకోవాలి. ఇలా అన్ని పోపు గింజలు వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలనైనా వేసుకోవచ్చు. ఇలా అంతా పోపు ఫ్రై అయిన తర్వాత దీనిని ఇలా సగ్గుబియ్యంలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ క్యారెట్‌ని తురుముకొనైనా వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం రెసిపీ రెడీ అయినట్లే. దీనిని మనం అన్నంలోకి పెరుగుకు బదులుగా ఈ సగ్గుబియ్యాన్ని వేసుకొని తిన్నట్లయితే టేస్ట్ చాలా బావుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. అంతే అండి. ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సగ్గుబియ్యం రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఆలు ఎగ్స్తో చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీని చూద్దాం. దీనిని బ్రేక్ఫాస్ట్గానైనా చేసుకోవచ్చు, స్నాక్స్గానైనా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా ఇలా ఒక 3 పొటాటోస్ని తీసుకోవాలి. మీడియం సైజులో ఉన్నవి కాబట్టి నేను ఇక్కడ 3 తీసుకున్నాను. పెద్దవైతే 2 తీసుకోండి. వీటిపై ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత దీనిని సాల్ట్ వేసుకున్న వాటర్లోకి వేసుకోవాలి. ఇలా మిగతా పొటాటోస్ని కూడా సన్నగా తురుముకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా అంతా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇలా వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక ఎగ్ని ఇలా పగలగొట్టి వేసుకుందాం.
ఇందులో ఉన్న వైట్ మాత్రమే తీసుకోవాలి. ఈ ఎల్లో పార్ట్ని వేరొక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలానే ఒక 3 ఎగ్స్ వరకు వేసుకొని ఇందులో ఉన్న ఎల్లో పార్ట్ని తీసేసి వైట్ వరకు మాత్రమే ఈ బౌల్లో ఉంచుకోవాలి. చూడండి, ఎగ్స్లో ఉన్న ఈ ఎల్లో అన్నీ ఇలా బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి. అలాగే వీలైనంత సన్నగా కట్ చేసుకున్న 1-2 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఆలూని ఇలా ఒక స్ట్రైనర్లోకి వడకట్టుకొని వాటర్ ఏమీ రాకుండా ఇలా తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలు అంతా ఎగ్స్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్టు, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 3 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పై ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆలు ఎగ్ మిశ్రమాన్ని ఇలా ఒక గరిటెడు వరకు ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మధ్యలోకి ఇలా హోల్లా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు వేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా మధ్యలో హోల్ చేసుకున్నాం కదా, ఇందులోకి మనం తీసి పెట్టుకున్న ఈ ఎల్లోని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎల్లో పార్ట్పై గరం మసాలాను కానీ మిరియాల పౌడర్ని కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ గరం మసాలాను వేస్తున్నాను. ఇలా మళ్ళీ 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత రెండో వైపుకి టర్న్ చేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిని తీసి ఇలా వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇలానే మిగతావి కూడా చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. చూడండి, ఇలా లోపల వరకు ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.